గారికి దేవుడు సురక్షితమైన ఆపరేషన్ జరిగించినందుకు స్తోత్రం చెబుదాం. ఎఫ్సిబ గారి కుటుంబంలో, పిల్ల గారి కుటుంబంలో, వారి విజయమ్మ గారి కుటుంబంలో వారి భర్తలు రక్షణ పొందాలని దేవుడికి స్తోత్రం చెబుదాం. గట్టిగా అదే లూదియమ్మ గారు, రాజు గారు వారి కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, అప్పుల సమస్యలు తీర్చబడాలని దేవుడికి స్తోత్రం చెబుదాం. మా కుటుంబాలలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులకు వారి ఆశ కలిగిన చదువుని దేవుడు ఇచ్చినట్లు స్తోత్రం చెబుదాం. గట్టిగా స్తోత్రం చెబుదాం. మన కలవారి కృప పరిచర్యను దేవుడు నానాటికి అభివృద్ధి పరచులోని చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన సంఘాలలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి ఉద్యోగాలు ఇచ్చినామని స్తోత్రం చెబుదాం. మన సంఘాలలో బిడ్డల యొక్క వివాహాలు దైవికంగా జరిగినట్లు దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన సహవాసులను సేవకులు, సేవకురాళ్ళు వారికి దేవుడు సంఘాలు